అసలు వార్ ఇరాన్ అమెరికాల మధ్య అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎందుకు ఫాల్ అవుతుంది? కేవలం రెండు దేశాలు కొట్టుకు చస్తుంటే ప్రపంచం అంతా ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది? అసలు మనం చూస్తుంది వింటుంది నిజమా? మనకు తెలియని నిజాలు ఇంకా ఉన్నాయా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్యాగ్. ఇరాన్ యుఎస్ల మధ్య యుద్ధం ఆయిల్ కోసమా, శాంతి కోసమా? అసలు యుఎస్ ప్రపంచానికి ఏం చెప్తుంది అంటే ఇరాన్లో ఎక్కువ యురేనియం నిక్షేపాలు ఉన్నాయి, వాటితో ఇరాన్ మిసైల్స్ తయారు చేస్తుంది, వాటి వలన ప్రపంచానికే ముప్పు ఉంది, అక్కడ పాలన సరిగ్గా లేదు, ప్రజలు పీడింపబడుతున్నారు, మేము అక్కడ శాంతి నెలకొల్పుతామని ట్రంప్ వాదన. అసలు విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు విషయం తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అసలు విషయం ఏంటంటే ప్రపంచంలోనే యుఎస్ 1,90,00,000 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఒక్క రోజులో ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ప్రపంచ మార్కెట్ బిగ్గెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా అమెరికా ఉంది. మీకు తెలుసా, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి మేము అమెరికాను నాశనం చేస్తాం అని చెప్తున్నా నార్త్ కొరియా దగ్గర ఒక అమెరికానే కాదు, ప్రపంచాన్ని నాశనం చేయగల 50కి పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ట్రంప్ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే నార్త్ కొరియాలో చుక్క ఆయిల్ లేదు. పైగా కిమ్ ఒక డిక్టేటర్గా నేను ఒక దేవుణ్ణి అని వాళ్ళ ప్రజల దగ్గర నమ్మబలికి అక్కడ ప్రజలను పీడిస్తున్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి అమెరికా అక్కడ శాంతిని నెలకొల్పొచ్చు కదా. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అమెరికాకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీతో ప్రాబ్లం లేదు, ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీతోనే ప్రాబ్లం. అయితే ఇరాన్ దగ్గర ప్రపంచంలోనే ది బెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. వీటి విలువ $15 ట్రిలియన్. అంటే దీని విలువ మన ఇండియన్ కరెన్సీలో 10 లక్షల కోట్ల పైమాటే. ఇరాన్పై యుఎస్ చేస్తున్న వార్ ఆయిల్ కోసమే, కానీ ప్రపంచ దృష్టిలో మాత్రం నేను అక్కడి దేశాల్లో శాంతిని నెలకొల్పాలి అని, అక్కడ పరిపాలన సరిగా లేదు అని, ప్రజలు వారి చేత పీడింపబడుతున్నారు అని చెప్తుంది. అమెరికా యూజ్ చేసే ఈ స్ట్రాటజీ ఆయిల్ కంట్రీస్కి కొత్తేమీ కాదు. గతంలో కూడా అమెరికా ఇలాంటి స్ట్రాటజీని ప్లే చేసింది, చేస్తూనే ఉంది. ఎగ్జాంపుల్, ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుసేన్ని 2006లో ఉరితీశారు. లిబియా లీడర్ ముమ్మర్ గడాఫీని 2011 ఇయర్లో మ్యాన్ హోల్లో దాక్కున్న అక్కడి నాటో దళాలు దారుణంగా కొట్టి మరీ హతమార్చారు. ఓకే, గడాఫీ పాలన క్రూరంగానే ఉంది అనుకుందాం, అక్కడ శాంతి భద్రతలు లోపించాయి అనుకుందాం. కానీ గడాఫీని హతమార్చిన తర్వాత వారి దేశ పరిస్థితి చూస్తే ఎంతటి వారికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే వారి దేశ ప్రజలు నేటికి యుఎస్ చేతిలో బందీగా ఉంది. మీకు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయనుకుంటున్నారు? ఇంకెక్కడండి, అమెరికానే. అమెరికా బిగ్గెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఒక రోజులో అమెరికా 14 మిలియన్స్ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మన ఇండియన్ రూపీలో 12,023 కోట్లు ఒక్క ఆయిల్ బిజినెస్ ద్వారా అమెరికాకు చేరుతుంది. మరి ఈ టైంలో ఆయిల్ రేట్లు పెరిగితే ఎవరికి లాభం? ఖచ్చితంగా అమెరికాకే. ఇదే అసలైన మాస్టర్ ప్లాన్. దీనికి అనుగుణంగానే అమెరికాలో ఆయిల్ స్టాక్స్ 15% పెరిగాయి. ఇది ఇలా ఉంటే ఎప్స్టీన్ డైవర్షన్, ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎప్స్టీన్ ఫైల్స్ చూస్తే దేశాన్ని పాలించే బడా నాయకులు ఎంత క్రూరంగా ఉంటారో తెలుస్తుంది. యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా ఒక్కరోజు ముందు, అంటే February 27, 2026న ఎప్స్టీన్ ఫైల్స్ లీక్ అయ్యాయి. ఇందులో 150 మంది బడా నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. మీడియా దీన్ని ఫోకస్ చేసింది. దీన్ని చూసి సాధారణ ప్రజలంతా దిగ్భ్రాంతి చెందారు. మరుసటి రోజు అంటే February 28 మొదటి అటాక్ అమెరికా ఇరాన్పై చేసింది. అమెరికా ఏం చెప్పుకొచ్చిందంటే ఇరాన్లో శాంతి భద్రతలు లోపించాయి, మేము అక్కడ శాంతిని నెలకొల్పుతామని చెప్పుకొచ్చింది. ఇక ఎప్స్టీన్ ఫైల్స్ వివాదాన్ని జనాలు గాలికి వదిలేశారు. మళ్ళీ అమెరికా ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడం మా లక్ష్యం అని చెప్పుకొచ్చారు. తర్వాత వారి మిలిటరీని అంటే
ఇరాన్ మిలిటరీని నాశనం చేస్తాం అన్నారు. ఇదంతా చెప్తూ మళ్ళీ అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్లోని 16% ఆయిల్ రిజర్వ్స్ మీదనే దాడి చేశాయి. అంటే మనం ముందు చెప్పుకున్నట్టు అమెరికా యుద్ధం వారి ఆయిల్ రిజర్వ్స్ నాశనం చేయడం మాత్రమే. ఫ్రెండ్స్, ఇప్పటికే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగా పడింది. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మనీ బ్యాగ్. థ్యాంక్ యూ.